హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు గోళీ లోడింగ్కి వచ్చాం. రుంగట మైన్స్ లిమిటెడ్ డెంకనాల్ ఫ్యాక్టరీ లోపల ఉన్నాం. ఇక మనం కాటా సీరియల్లో ఉన్నాం, లోడింగ్కి వెళ్తాం. రుంగట మైన్స్ లిమిటెడ్ కాటా సీరియల్లో ఉన్నాం. మట్టి అన్లోడింగ్ పాయింట్. కాటా అయితే పెడతాను. కాటా అయితే అయిపోయింది. 12 టన్నుల 880 కేజీలు వచ్చింది. లోడింగ్ పాయింట్కి వెళ్దాం. గోళీ లోడింగ్ పాయింట్కి అయితే వస్తాం. మనకు లోడింగ్ ఇక్కడ సీరియల్ పెట్టుకోవాలి. మొత్తం మట్టి అన్లోడింగ్, బొగ్గు అన్లోడింగ్ అన్నీ ఇక్కడ. గోళీ లోడింగ్ పాయింట్ కూడా ఉన్నాం. గోళీ లోడింగ్ అవుతుంది. ఇవి వచ్చి లోకల్ బళ్ళు అంట. మన బళ్ళు ఏమో సైన్ పెట్టించారు. టైం 5:30 అవుతుంది. వేరంగా లోడ్ అయిపోయి కాగితాలు అయిపోతాయి అనుకుంటే వేరే చూస్తే లోకల్ బళ్ళకు లోడ్ చేస్తారట. తర్వాత లాంగ్ బళ్ళకు లోడ్ చేస్తారట. 1-2 గంటలు పడుతుంది అంటారు. అయితే స్టార్ట్ అయిపోయింది. సూపర్వైజర్ 100 రూపాయలు ఇస్తే లంచం ఇస్తేనే లోడ్ చేస్తుండ్రు, లేదంటే 7 గంటలకు అవుతుంది అన్నాడు. మన బండి అయితే ఇప్పుడు లోడ్ అయిపోతుంది. గోళీలు కాటా వేసరికి లేట్ అవుద్ది అన్నారు. క్యాంటీన్కి వచ్చాం అన్నాం మనం టీ తాగడానికి. బొగ్గు లిఫ్ట్ అన్లోడింగ్. ఒకటి 2 3 4 పాయింట్లు అన్లోడ్ అయిపోయింది. బండి డౌన్ చేస్తాను. టైం వచ్చి 11:30 అవుతుంది. లోడ్ అయితే అయిపోయింది. బయలుదేరాం. కాగితాలు రావడం లేట్ అయిపోయింది. అలా జాయికి వెళ్ళమే. మరి డెంకనాల్ బైపాస్లో ఆపుకున్నాం భోజనంకి. రాయల్ దాబా ఏసీ రూమ్. డెంకనాల్ నుంచి కటక్ దగ్గరలో ఉన్నాం. కటక్ జంక్షన్ దగ్గర. బ్రిడ్జి ఎక్కి వెళ్ళాలి. భువనేశ్వరం కటక్ రోడ్డు. బ్రిడ్జి కిందకి దిగితే అటువైపు బాలసూరు భద్రాక్ రోడ్డు. ఇది కలకత్తా. బ్రిడ్జి పైన ఉన్నాం. ఇలా రింగ్ తిరగాలి. రింగ్ భువనేశ్వర్ హైవేలోకి వస్తాం. డైరెక్ట్గా ఒకటో ఇంకా. వెల్కమ్ టు భువనేశ్వర్. చెన్నై 1289 కిలోమీటర్లు. విశాఖపట్నం 437. భువనేశ్వరం సిటీలోకి 20 కిలోమీటర్లు. త్వరగా పార్కింగ్లో అయితే ఉన్నాం. కొద్దిగా బండి రెస్ట్ చేద్దాం. 1 గంట ఆపుతాం. డీజిల్ గట్టి కొట్టించుకొని బయలుదేరదాం. మనకు ఆపోజిట్లో చూడండి, అది కూడా 8679 ఆ బండి. 250 డీజిల్ అయితే కొట్టిస్తాను. కొట్టించి బయలుదేరదాం. డీజిల్ అయితే కొట్టిస్తాం. బయలుదేరుతున్నాం. రంబఘాటి ఎంట్రన్స్లో ఉన్నాం. ఘాటి ఎక్కుతాను. చూడండి, ఘాటి చూడండి. ఘాటి ఎక్కుతాను. చూడండి, బళ్ళు ఎక్కలేకపోతున్నాయి. ఎంట్రన్స్లో ఉన్నాం.
ఘాటి అయితే ఎక్కుపోయాం. పెద్ద ఘాటి ఏం కాదు, చిన్న ఘాటి. రంప ఘాటి దిగిన తర్వాత అయితే డీజిల్ ఫుల్ ట్యాంక్స్ వేసుకుంటున్నాం. ఒరిస్సాలో డీజిల్ రేట్ తక్కువ కదా, 94 రూపాయల 5 పైసలు. ఫుల్ ట్యాంక్స్ వేసుకుంటున్నాం. చెత్తలపూర్ అయితే గోపాల్పూర్లో ఉన్నాం. రైట్కి లెఫ్ట్ సైడ్ బిజ్జి కింద వెళ్తే బరంపురం. బాయ్ బాయ్ బరంపురం. ఒడిశా దాటుతున్నా, ఆంధ్రాకి వెళ్తున్నా. కొత్త వలస ఎంట్రన్స్లో ఉన్నాం. అరుగు రోడ్డు, కొత్త వలస రైల్వే స్టేషన్. గోల్డ్ స్టార్ సెంటర్. గతసారి వచ్చాం, బొగ్గేసుకుని వచ్చాం. ఈసారి బాల్ వేసుకుని వచ్చాం. ఇదే లోపలికి లెఫ్ట్ సైడ్ అరవడం పాయింట్. బ్యాటరీకి అయితే వస్తాం. మహామాయ ఇండస్ట్రీస్ లిమిటెడ్, మంగళ టీఎంటీ స్టీల్ ఎక్స్చేంజ్ ఇండియా. ఇదే బ్యాటరీ. బండి అయితే అన్లోడ్ అయిపోయింది. అన్లోడింగ్ పాయింట్లో ఉన్నా. కొంచెం ఉండిపోయింది. లేబర్ వచ్చి దిగుమతి చేస్తారు. ఇప్పుడు మనం వేరే లోడికి వెళ్దాం. రాయ్పూర్కి ఎక్కడికి ఎత్తుకుందాం. ఈ వీడియో ఎంతటితోనైతే క్లోజ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.